ఈ ప్రపంచంలో అయోగ్యుడైన మనిషి లేడు, ఔషధం కానీ పదార్థం లేదు అంటుంది ఆయుర్వేదం. మనం జాగ్రత్తగా కనిపెట్టి వాడుకోగలగాలి, కానీ ప్రతి పదార్థంలో కూడా ఔషధపరమైన ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మనం వాడేసి పారేసేటటువంటి కాఫీ పొడితో కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతి వాళ్ళకి అవసరమైన విషయం ఇది, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇదే ఈ వాడేసినటువంటి కాఫీ పొడి. దీంతో అనేక ఔషధ ఉపయోగాలు, అలాగే అనేక సాధారణ ఉపయోగాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. కాఫీ మనలో చాలామంది ఇళ్లలో వాడుతూనే ఉంటాం. కాఫీ పెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేస్తాం. ఆ తర్వాత ఆ పొడిని పారేయటం కానీ, మహా అయితే మొక్కలకు వేయటం కానీ చేస్తూ ఉంటాం. అయితే ఆ పొడిని పారేయకుండా రకరకాలుగా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి చూద్దాం. మెయిన్గా ఒక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదే జుట్టుకు సంబంధించిన సమస్య. అంటే జుట్టు స్ప్లిట్ ఎండ్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే జీవరహితంగా ఉంటుంది, లేకపోతే పలచబడుతూ ఉంటుంది, లేకపోతే చుండ్రు, ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇలాంటి జుట్టుకు సంబంధించిన సమస్యల్ని ఈ కాఫీ పొడితోటి ఎదుర్కోవచ్చు. కాఫీ పొడితో తల స్నానం చేయాలి. దీన్ని ఎలా చేస్తాం? చాలా సింపుల్. ముందుగా కాఫీ పొడిలో కొద్దిగా నీళ్లు పోయండి. తలంతా అంటుకునేలాగా రాసుకోండి. పావుగంట తర్వాత షాంపూతో స్నానం చేసేయండి. జుట్టు దీంతో క్లీన్ అయిపోతుంది. చాలా మృదువుగా, సిల్కీగా తయారవుతుంది. అంతేనా? ఇంకొకటి యంగ్స్టర్స్లో మనం చూసే ఒక సమస్య ఉంది. ఇదే కళ్ళ కింద బ్యాగ్స్ తయారవటం, కంటి కింద వలయాలు తయారవటం, అండర్ ఐ సర్కిల్స్, అండర్ ఐ బ్యాగ్స్. ఈ సమస్యను కూడా ఈ కాఫీ పొడితోటి ఎదుర్కోవచ్చు. ఎలా? కళ్ళ కింద ఒకవేళ నల్లటి చార్లు ఉంటే మీకు 1 టీ స్పూన్ వాడిన కాఫీ పొడికి 1 పావు టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. నల్లటి చారల పైన రాసుకోండి. ఈ కాఫీలో ఉండేటువంటి కెఫీన్ రక్త సరఫరా వేగాన్ని పెంచుతుంది. దీన్ని ఇలాగా అప్లై చేసిన తర్వాత పావుగంట తర్వాత కడిగేసుకోండి. దీంతో అమేజింగ్గా కళ్ళు కాంతివంతం అవుతాయి. ఇలా రోజు చేస్తుంటే క్రమంగా ఈ నల్లటి చారలు తగ్గుతాయి. ఇక ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే, మనకి ఈ కీటకాలు ఇవన్నీ కూడా దాడి చేయటం, క్రిమి కీటకాలు. వీటిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ కాఫీ పొడి ఉపయోగపడుతుంది. కాఫీ వాసన క్రిమి కీటకాలకి నచ్చదు. ఇంట్లో పురుగులు, కీటకాలు, బొద్దింకలు ఇలాంటివి ఉన్నప్పుడు ఆ కాఫీ పొడిని అక్కడ చల్లండి. మంచి ఫలితం ఉంటుంది. దోమలు పారిపోవాలంటే కాఫీ పొడిని కాల్చండి. నిప్పుల పైన వేసి కాల్చవచ్చు. కాల్చేటప్పుడు వచ్చే పొగని ఆ దోమలు భరించలేవు, వెళ్ళిపోతాయి. ఇది మామూలుగా ఇంట్లో ఆహ్లాదంగా కూడా ఉంటుంది, పొడి తాలూకు వాసన. అలాగే ఇంకొకటి నాన్ టాక్సిక్ క్లీనింగ్. అంటే ఈ వంట పాత్రలు, వీటిని క్లీన్ చేయడానికి కూడా కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది. పాత్రల్ని, ఇంట్లో వంట పాత్రల పైన జిడ్డు మరకలు, కాలిన మసి, ఇలాగా నల్లటి మచ్చలు, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి వంట పాత్రల పైన. ఇవి పోవాలంటే కాఫీ పొడి వేసి స్క్రబ్బర్ తోటి రుద్దండి. దీంతో తళతళ మెరుస్తాయి. అలాగే ఇంకొకటి ఇదేమిటంటే, ఈ నాన్ వెజిటేరియన్స్కి ఈ మాంసం తాలూకు ఆ స్మెల్, ఆ రుచి పెంచాలంటే, ఆ ఫ్రాగ్రెన్స్ పెంచాలంటే కూడా కాఫీ పొడి ఉపయోగపడుతుంది. మాంసం మరింత రుచిగా ఉండాలంటే కడిగిన ఈ పచ్చి మాంసానికి కాఫీ పొడిని పూయాలి. కాఫీలో ఉండేటువంటి ఎసిడిక్ కంటెంట్ ఆ మాంసానికి రుచినిస్తుంది. అరగంట తర్వాత మాంసాన్ని కడిగి ఉంటే రుచిలో తేడాని మీరు చూస్తారు. అంతేనా? ఇది ఆ ఇంట్లో ఆ టాక్సిక్ స్మెల్స్, ఇలాంటి వాటిని కూడా పీల్చుకుంటుంది. అంటే చెడు వాసనలు తగ్గించుకోవటానికి కూడా దీన్ని వాడచ్చు. కాఫీ పొడికి ఆ చుట్టుపక్కల వాసనలు గ్రహించే గొప్ప గుణం ఉంది. దీంతో ఆ గదిలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ భరించలేని దుర్వాసనలు వస్తూ ఉంటే ఒకవేళ అక్కడ వాడేసిన ఈ కాఫీ పొడిని ఉంచండి. కొంతసేపటి తర్వాత ఆ వాసనలు మీకు రావు. ఇంకొక పెద్ద స్టింకింగ్ స్మెల్ వచ్చే ఏరియా ఏంటంటే బాత్రూమ్, స్నానాల గది. ఇక్కడ ఈ సింక్ కానీ, బాత్రూమ్ కానీ, అలాగే టాయిలెట్ కానీ క్లీన్గా లేకపోతే అక్కడ కాఫీ పొడి చల్లండి. ఏదైనా వాషింగ్ లిక్విడ్ వేసి కడగండి. అన్నీ సరికొత్తగా కనిపిస్తాయి. అయితే దీన్ని ఇలా ఎక్కువసార్లు చేయకూడదు. చేస్తే మళ్ళీ అవి పాడయ్యే రిస్క్ ఉంటుంది. ఆఖరిగా ఒక ముఖ్యమైన విషయం, ఒక టిప్ అనుకోండి. ఏమిటంటే, ఇది
ఈ టిప్స్ పాటించేటప్పుడు కాఫీ పొడిని ఎక్కడ ఎక్కువసేపు ఉంచకండి. వాడేసిన కాఫీ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఎక్కువసేపు ఉంచారనుకోండి మళ్ళీ దాని నుంచే చెడు వాసన వస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కడ వాడినా కానీ కొన్ని గంటల్లోనే మళ్ళీ తీసేయాలి. ఇలాగా ఈ విషయం ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇలాగా ఈ వాడేసినటువంటి ప్రతి పదార్థానికి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. వాటిని తెలుసుకొని వాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.